ఏపీ శిశు విక్రయాల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఏడాదిన్నరలో 28 మంది శిశువుల విక్రయం జరిగినట్టు నిర్ధారణ అయింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెచ్చి విజయవాడలో అమ్మకాలు సాగిస్తున్నారు. పేద, నిరుపేద కుటుంబాల నుంచి 5-10 వేలకు శిశువులను కొనుగోలు చేస్తున్నారు. 28 మంది శిశువులను విజయవాడలో అమ్మకానికి పెట్టింది సరోజినీ ముఠా. ఒక్కో శిశువుకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తున్నారు. సరోజినీ కమిషన్ 50,000. మిగతాది ఉత్తరాది ముఠాలకు ముట్ట చెబుతున్నారు. గుజరాత్, ముంబై, ఢిల్లీ ఆసుపత్రుల్లో సరోజినికి నెట్వర్క్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పలు సంతాన సాఫల్య కేంద్రాలకు ప్రధాన ఏజెంట్గా ఉంది. సరోజినీపై 2 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లటం, రాగానే మళ్లీ అదే దందా చేయటం ఆమెకు అలవాటు. పేలవమైన కేసులే కారణమని తెలుస్తోంది.